కృష్ణుడు ఏం చేస్తున్నాడో మనం చూద్దాం. కృష్ణ ఏడుస్తున్నావా? కృష్ణ ఎన్నో నోములు నాచి నిన్ను పెంచాను కృష్ణ. కృష్ణ ఏడుస్తున్నావా? యాదవకుతున్నారు కృష్ణ ఇప్పుడు కృష్ణుడికి కాస్త బాల్యం వస్తుంది. తల్లితో ఈ విధంగా మొదలు పలుకుతున్నాడు. కృష్ణ అమ్మా రా కృష్ణ. నేను రానమ్మా. రానాయనా నేను రానమ్మా. కృష్ణ అమ్మా ఎన్నో నోములు నాచి నిన్ను పెంచాను కృష్ణ. అవునమ్మా నాకు తెలుసమ్మా. అయితే రా కృష్ణ, ఇంటికి వెళ్దాం. నేను రానమ్మా. నేను రానమ్మా. కృష్ణ వద్దు, చాలా పోయినది కృష్ణ. అవునమ్మా నాకు తెలుసమ్మా. అయితే మన ఇంటికి వెళ్దాం. రా కృష్ణ. నేను రానమ్మా.
4 వేదముల గొలుసులను నుంచి పొట్టి గావించి అందులో నుంచి జోల పాడతాను కృష్ణ. పాడమ్మా. జో జో నందా బాలా జో కృష్ణ. జోల పాడాను కదా. పాడేవమ్మా. అయితే కృష్ణ. అమ్మా. జోల పాడాను కదా కృష్ణ. పాడేవమ్మా. అయితే లాలి పాడాను కదా. పాడేవమ్మా. ఇంటికి వెళ్తాం రా కృష్ణ. నేను రానమ్మా. అయితే నీకేం కావాలి కృష్ణ? అమ్మ నాకు బంగారు మండిలు చేయించు. బంగారు బండిని చేయించవే. బంగారు బండిని చేయించవే. బండి నేను ఎక్కేదాను, బండి నేను ఎక్కుతాను, గుర్రమును సాగించదాను. గుర్రమును సాగించే. అమ్మ నాకు బంగారు కృష్ణ. అమ్మ. ఇంకేం కావాలి కృష్ణ? అమ్మ నాకు నాణ్యమైన నగలు వేయవే. నన్ను నరసింహ అవుతారు రానవే.
నాణ్యమైన నగలు వేయవే గోపికలు రెడీగా ఉండండి. సేనయ్య అమ్మా ఇంకేం కావాలి కృష్ణ? అమ్మ నాకు కుప్పి 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 జడలు వేయవే. అమ్మ నాకు కుప్పి కుప్పి జడలు వేయవే. నన్ను పూర్ణ అవతానుడాడ. కుప్పి కుప్పి జడలు ఇంకేం కావాలి కృష్ణ? అమ్మ నాకు నీళ్లు పోసి నిద్రించవే. నిన్న పండు చేతికి ఇవ్వవే. పాలు పోసి పండబెట్టవే. పనస పండు చేతికి నీళ్ళు పోసి కృష్ణ కృష్ణ అమ్మా ఇంకేం కావాలి కృష్ణ? అమ్మ నాకు వేణునాదం చేతికి ఇవ్వవే. నన్ను వేణుగాన బాలురా. వేణునాదము చేతికి
కృష్ణ ఎన్ని చెప్పినా నా మాట వినవా కృష్ణ? నేను విననమ్మా. పండరి జెండా పండరు నీడడు పదియమురళి వాలియలే. బాగున్నామక్క. మీ ఆనంద గోవులు వచ్చాయమ్మా? రాలేదక్క. ఎక్కడ తోలేరమ్మా? బత్తలపల్లి చెరువులు. బత్తలపల్లి చెరువులో వస్తాను. ఇంకా రాలేదక్కయ్య? రాలేదమ్మా. రాలేదమ్మా. చూసొద్దాం అక్కయ్య. చూసొద్దాం. వచ్చేసాయా? మేము పాలు పిండుకుంటాం. అమ్మా అమ్మా వెంకటేష్ ఏం ధర్మక్క? నీ ఆనంద గోవు నీకు ఎన్ని పాలు ఇచ్చిందమ్మా అంట. నీకు ఇష్టం వచ్చిందని నీకు ఎన్ని పాలు ఇచ్చిందమ్మా? 10 లీటర్లు. అమ్మే రమ్య
నీకు ఆనంద గోవు నీకు ఎన్ని పాలు ఇచ్చింది? 25 లీటర్లు. అమ్మే నగ్మా ఏంటమ్మా? అన్నట్టే వాళ్ళు అన్నట్టే అయిపోతాదమ్మా. ఏం ధర్మక్క? నీ ఆనంద గోవు నీకు ఎన్ని పాలు ఇచ్చినదే? 30 లీటర్లు. అమ్మే విజయశాంతి ఏం ధర్మక్క? ముక్కు నొప్పిగా ఉందక్కయ్యా. ఏం ధర్మక్క? నీ గోవు నీకు ఎన్ని పాలు ఇచ్చినదే? 25 లీటర్లు. ఏం ధర్మక్క? ఏం ధర్మక్క? ఏం ధర్మక్క? ఎడం కాలు నొప్పిగా ఉందక్కయ్యా. ఏమక్క? నీ గోవు ఎన్ని పాలు ఇచ్చిందక్కయ్యా? 100 లీటర్లు ఇచ్చింది. నీ గోవు ఎన్ని పాలు ఇచ్చింది? 5 లీటర్లు. ఏం ధర్మక్క? అమ్మ నీ గోవు ఎన్ని పాలు ఇచ్చింది? 15 లీటర్లు. ఓయమ్మ ఏం ధర్మక్క? ఏం ధర్మక్క? అమ్మ ఏదైనా తలుక్కుమన్నదమ్మా. ఏంటదే? ఏం ధర్మక్క? నీ గోవులు ఎన్ని పాలు ఇచ్చాయి? 5 లీటర్లు. నీకే 5 లీటర్. ఏం ధర్మక్క? ఎవరే గయాలి? గయాలి నువ్వు గయాలి. నీ అమ్మ గయాలి. మీ అమ్మ గయాలి. మీ నాయన గయాలి. ఇంట్లో వాళ్ళందరూ గయాలి. ఇంట్లో వాళ్ళందరూ గయాలి. అన్నిటికంటే
నన్ను ఎందుకంటా ఆయన గూడూరు నుంచి వచ్చిందండి దానికి పాప. సరేనక్కయ్య లేండి. మీ పాలన్నీ కాసుకున్నారా? కాసుకున్నారా? చిలికినారా? చిలకలేదక్కయ్య. అక్కయ్యారా చిలికిన వెన్న పాలనని ఎక్కడ దాచిపెట్టారమ్మా అంట. ఉట్టి మీద దాచి పెట్టావమ్మా. యోకో జావం టైం అయింది. మనం లేచి వెన్న తీసుకొని ఎత్తుకొని అని కూడా అంటారా, ఎత్తుకొని మధురా నగరకు వెళ్ళి అమ్ముకొని వద్దాం అక్కయ్య. అలాగనే ఇప్పుడే పోదాం అక్కయ్య. పదండి పదండి. నేనెవరినో తెలుసా? శ్రీకృష్ణ పరమాత్మను. 3 నామములు గలవాడిని. ఈ లోకమంతటా నేనే. సల్లబాన నాది. సల్లనాదోయ్. నేను తింటాను. కింద పడవేసుకుంటాను. మీకేమే? పోండి. చీచి మీ దగ్గర పాల వాసనే. మజ్జిగ వాసనే. పోండి. అక్కయ్యో చూసినావమ్మా, మన ఇంటికే వచ్చి మనం మెల్లగా భోజనం చేసి భోజనం చేసి అమ్మో మన దగ్గరే
జరిగింది కనుక ఆ ఉన్న ఎన్న తీసుకొని ఎత్తుకొని మధురా నగర్కి వెళ్ళి అమ్ముకొని వద్దాం. నేను నిలబెట్టండి. ఇప్పుడు అట్లే ఉండండి. ఇప్పుడు నీట్లా పాప నువ్వు కొంచెం దూరంగానే ఉండయ్యా. ఇప్పుడు మీరు ఏం జరిగిందంటే ఆయన కర్రీ ఏ అమ్మగన్న బిడ్డ ఏ అమ్మగన్న బిడ్డ ఏ అమ్మగన్న బిడ్డ దాకా కొట్టామే ఊరు దాకా కొట్టామే మన వెన్నంతా అట్నే ఉంది కదా. మన ఎన్నంతా అట్నే ఉంది కదా పాపం. అబ్బా అబ్బా భలే నంగవే భలే నంగవే భలే కొర్రవే భలే తర్రవే ముందు కొట్టి ఇప్పుడు వచ్చి అయ్యో అయ్యో పాపం అంటున్నావే. నంగనాచి దానా నడవలేదానా ఎరం పరం తెలియందానా ఎరం పరం తెలియందానా నన్నంటావంటే నన్నంటావంటే నేను కొట్టానంటే నేను కొట్టానంటే దారిని చక్కగా నడవలేవే దారిని చక్కగా నడవలేవే నన్నంటావా నన్నంటావా కొట్టానా నేను కొట్టానా నేను కొట్టానంటే కొట్టుకున్నట్టే ఉండాలా కొట్టుకోకూడదు. మీరే కొట్టింది మీరే కొట్టింది మీరే 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 సరేనా ఉదామో రే కృష్ణారెడ్డి కొండారెడ్డి అదిగో మధురా నగరం అదిగో మధురా నగరం మీరు ఆ ఈదికి వెళ్ళి పాలమ్ముకొని రండి మేము ఈదికి వెళ్ళి పెరుగమ్ముకొని వస్తాం అందరము కలుసుకొని మన ఊరు వెళ్దాం అక్కయ్య ఎందుకు వెళ్తున్నావు నువ్వు వెనక్కి అలాగనే అమ్మ పదండి అక్కయ్య ఇటు సగం పాలు పాలు పెరుగు పెరుగు పాలు పాలు
అక్కయ్యో అక్కయ్యో మా పెరుగు వెళ్ళపోలేదమ్మా. మా పెరుగు వెళ్ళపోలేదమ్మా. అక్కయ్యో అక్కయ్యో మా పెరుగు వెళ్ళపోలేదమ్మా. మా పెరుగు మా పెరుగు వెళ్ళపోలేదమ్మా. మా పెరుగు ఏమమ్మా ఏమమ్మా మా పెరుగు వెళ్ళకపోతే మా పెరుగు వెళ్ళకపోతే నీకు నవ్వులాట. నవ్వులాట. ఎందుకు నవ్వేరే? ఎందుకు నవ్వేరే? దేనికి నవ్వేరే? దేనికి నవ్వేరే? చెప్పండి చెప్పండి. చెప్పండి. జర చెప్పండి. నవ్వక ఏడమంటారా? నిన్నదాకా మొన్న ఆ ఏసాదమ్మ కొడుకును తుప్పు కింద కొడితే ఈ రోజు మన కోసం కాలంగా మడుగు వెనక కాలడిగి మడుగు వద్ద కాలంగి మడుగు చెట్టు పైన కూర్చొని పొన్న చెట్టు పైన కూర్చొని పంతం బట్టి ఉంటాడు. పంతం బట్టి ఉంటాడు. ఎట్లమ్మా? ఎట్లమ్మా? అవునక్కయ్యో. అవునక్కయ్యో. ఎట్లమ్మా? ఇప్పుడు తెగ కొట్టేవే. అంత భయం కల దాని అంత భయం గల దానివి ఎందుకు కొట్టావే? నేను ముందు పోతా గాని నా వెనకన్నా యాడ ఉండి నా వెనకన్నా యాడు అందరూ నా వెనకన్నా యాడ ఉండి నా వెనకన్నా యాడవండి. ఎవరు మీరు? మీ నెత్తి మీద ఏమిటి? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కృష్ణయ్య మేము గొల్ల బామలయ్యా, గొల్లవారమయ్యా, చల్లలమ్మను పోతున్నాం. మా దారికి అడ్డు తొలుగు. మాతో నీకేం పని? తొలుగు తొలుగు తొలగవయ్యా. ఏ గొల్లబామల్లారా? నిన్న మాపటి వేళ మా అమ్మతో డొల్లి మాటలు చెప్పి నన్ను కొట్టిపిస్తారా? ఇప్పుడు మీకు దిక్కు ఎవరే? ఆ పక్క తిరుగు. ఆ పక్క కూడా మంచిగా నా ముద్దు నాకు చెల్లించి తర్వాత వెళ్ళండి. కృష్ణయ్య మా ఇంటి దగ్గర మాకు చిన్న పిల్లలయ్యా, రేపొచ్చి నీ ముద్దు చెల్లిస్తాంలే. తొలుగు. ఏ గొల్లబామల్లారా? మీ బొంగులన్నీ నాకు తెలుసులే. మంచిదా నా ముద్దు నాకు చెల్లించి తర్వాత వెళ్ళండి. పెట్టుకుంటారా? పెట్టనే గోపమల్లారా ముద్దులు పెట్టించండి. చెల్లించి తర్వాత వెళ్ళండి. కృష్ణయ్య రేపొచ్చి నీ ముద్దు చెల్లిస్తాం. సమ్మెకి మా దారికి అడ్డు తొలగవయ్యా. ఎక్కడ ఇల్లుతావు గొల్లబామాని నెత్తి మీద ఏమిటే మన ఎత్తి పైన చెల్ల బాణలు మధురా నగరంకి వెళ్తున్నాం.
నెత్తి మీద చల్లబాన నేను ఎందుకు వచ్చానో తెలుసా? పాల కోసం వచ్చానే. ఆవు పాలు పోసి నన్ను పంపండి. పాల కోసం వచ్చానని బొల్లబాబా ఆవు పాలు పోసి నన్ను కృష్ణయ్య మేము కొత్తగా వచ్చినాం. కోడళ్ళమయ్యా, నీకెలా పోయమంటావు? కొత్త కోడళ్ళమయ్య మీరు కొత్త కోడళ్ళైతే నాకు భయమా? నేను రొక్కం ఇస్తాను. పుచ్చుకో. ఆవు పాలు పోసి నన్ను పంపండి. కృష్ణయ్య, నువ్వు రొక్కం ఇస్తావా? నేను పుచ్చుకోవాలా? ఇరుగు పొరుగు వింటే ఇంకేమైనా ఉందా? ఇరుగు ఇంట పొరుగు ఇంట కృష్ణమూర్తి అక్కయ్యలారా, ఇంకా లాభం లేదు గాని మనం వెళ్ళి వాళ్ళమ్మ యశోదాదేవితో నిజాన్ని తెలియజేద్దాం. ఓ యశోదమ్మ, ఏం గోపమ్మలారా ఇలా వచ్చారు? ఏం పని మీద వచ్చారు? ఉదయాన్నే మా ఇంటికి వచ్చారు. ఏం పని మీద వచ్చారు? ఇంకేముందమ్మా, మేమంతా మా దారి కట్టు వచ్చి మా బాణలు పగలగొట్టి మా వెన్నంతా భోంచేసి మీ ఇంటికి వచ్చాడమ్మా. ఇదేం పని యశోదమ్మా?
మావాడు 5,000 బాలుడు ఇంత గలడు ఇంతంతలా బాణలు ఎలా పగల కట్టగలడు? మావాడు కాదు గాని మరి ఎవరు? పక్కనకి వెళ్ళి అడుగు తెలుసుకోండి. కాదు యశోదమ్మా, నీ కొడుకే, నీ కృష్ణయ్యే, మాకు తెలుసు. పిలిచి తెలుసుకోవమ్మా. కృష్ణ నాయనా నాయనా కృష్ణ వీళ్ళెవరో నీకు తెలుసా? అమ్మా ఎవరమ్మా వాళ్ళు? అంత లావునున్నారే. నాకు భయం వేస్తుందమ్మా. పంపించేయమ్మా. చూసినా ఉదయాన్నే నాయుళ్ళే దొరికిందా? చూసినా ఉదయాన్నే నాయుళ్ళే దొరికిందా? నా కృష్ణ కనబడ్డాడా? బిడ్డ భయపడిపోతున్నాడు. పోండి పొందలేదు పరిగించలేదు. అందరూ మీరు నువ్వెంత నంగవే, నువ్వెంత కొర్రవే. దొంగ కృష్ణయ్య తీసుకొచ్చి నట్టింట్లో కూర్చోబెట్టుకొని ఏమి ఎరుగునంటున్నావే. మా కుక్కలు చూడు, మా ఇంటికి మేమెట్ట పోవాలి? రాజబిడ్డ అన్న సమయమో చెప్పలేము. రాజబిడ్డ అన్న సమయమో చెప్పలేము. చిన్నవానికి పిచ్చి చేష్టలు గుంటిగాను ఎవరు నేర్పురు. నవానికి పిచ్చి చేష్టలు గుంటిగాను ఎవరు నేర్పురు. అల్లని దురుపులు జగమే తల్లి అన్నని దురుపులు తల్లి జగమే తల్లి జగమే తల్లి అన్నని దాపల్లి తల్లి జగమే తల్లి అన్నని దాపల్లి తల్లి జగమే తల్లి అన్నని దురుపులు తల్లి జగమే తల్లి. నిన్న మా పట్టి వేలలో మా బాల్య బట్టి నిన్న మా పట్టి వేలలో మా చిన్న బాల్య బట్టి నిన్న మా పట్టి వేలలో మా చిన్న బాల్య బట్టి నిన్న మా పట్టి వేలలో మా చిన్న బాల్య బట్టి పదవులు కొరికి పరుగీడొచ్చినాడు. కృష్ణ ఇది ఏ పని? గొల్లవారు ఎంగిలి పెదములు రుచిని కొడుకున్నాను. కృష్ణ ఇదేం పని? ఏమిరా కృష్ణయ్య గొల్ల బామల ఎంగిలి పెదవులు కృష్ణయ్య గొల్ల బామల రుచిని దొరికినావు ఎంత తండ్రి కాడవయ్యా. రుచిని దొరికినావు ఎంత తండ్రి కాడవయ్యా. అమ్మా నేను వెళ్ళనమ్మా. అప్పుడు ఆనంద గౌరవ
అనుకొని నేను వస్తున్నానమ్మా. గొల్లబామంతా ఓ కృష్ణయ్య